గంగాపురం అనే గ్రామంలో సీతయ్య ఉంటాడు. అతనికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు సోమేషు, రెండోవాడు రమేషు, మూడోవాడు సురేషు. ఒకరోజు ఉదయాన్నే టీవీ చూస్తూ రంగారావు అతని భార్యతో ఇలా అంటాడు. జానకి, మన పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకి దయ, మానవత్వం ఎంత ముఖ్యమో చెప్పాలి. కేవలం డబ్బు సంపాదించడం కాదు, మనుషులుగా బతకడం నేర్పాలి. సీతయ్య చెప్పింది విని జానకి ఇలా అంటుంది. మీరు చెప్పింది నిజమేనండి. వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ ఇతరుల పట్ల సానుభూతి, సహాయం చేసే గుణం కూడా ఉండాలి. వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండాలి కదా. జానకి చెప్పగానే సీతయ్య ఇలా అంటాడు. అవును, ఈ రోజుల్లో సంబంధాలు, మానవ విలువలు తగ్గిపోతున్నాయి. మన పిల్లలైనా మంచి మనసుతో ఉండాలని కోరుకుంటున్నాను. సీతయ్య చెప్పింది విని జానకి ఇలా అంటుంది. తప్పకుండా మనం వాళ్ళకి మంచి మార్గదర్శకత్వం ఇద్దాం. సీతయ్య మరియు జానకి మాట్లాడుతూ ఉండగా సోమేషు భార్య అయినా సుగుణ వింటుంది అని గమనించిన సోమేషు ఇలా తన భార్యతో అంటాడు. రాధా, నాన్నగారు ఇందాక దయ గురించి ఏదో మాట్లాడుతున్నారు. నాకు కొంచెం అర్థం కాలేదు. మన సంపాదన మనకి సరిపోతుంది కదా, మళ్ళీ ఇతరుల గురించి ఎందుకు ఆలోచించాలి? సోమేషు మాటలు విన్న సుగుణ సోమేషుకి దయాలేదు అని అర్థం అవుతుంది. చేసేది ఏమీ లేక సోమేషుతో ఇలా అంటది. అబ్బా కృష్ణ, నాన్నగారు చెప్పింది నిజమే. మనం సుఖంగా ఉన్నప్పుడు ఇతరుల కష్టాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దయ అనేది మనిషికి ఉండాల్సిన గొప్ప గుణం. నువ్వే చూడు ఎంతమంది కష్టపడుతున్నారో. అందుకే మనం కష్టపడే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తే వాళ్ల ఆశీస్సులు మనకు ఉంటాయి. అది మన జీవితానికి మరింత సంతోషాన్ని ఇస్తుంది. సోమేషు సుగుణ మాటలు విని ఇలా అంటాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. మనం ఈరోజు మంచి స్థితిలో ఉన్నామంటే అది మన అదృష్టం. మనం కూడా ఎవరికైనా సహాయం చేయగలిగితే మంచిదే కదా. రమేష్ పొలం పనిలో ఉండగా తన భార్య లక్ష్మి మధ్యాహ్నం భోజనం తీసుకొని వస్తోంది. ఒకదానివే వచ్చావా లక్ష్మి? ఇలా అడిగి పరిజ్ఞానంలో పడతాడు రమేషు. అది గమనించిన లక్ష్మి ఇలా అంటుంది. ఏమండి, ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నారు? ఇలా లక్ష్మి అనగానే రమేషు తన మనసులో మెదిలే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. లక్ష్మి, ఇంట్లో నాన్నగారు దయ గురించి ప్రస్తావించారు. నిజానికి నాకు దానం చేయడం, సహాయం చేయడం అంటే నమ్మకం లేదు. మనం కష్టపడి సంపాదించిది మనం ఖర్చు పెట్టుకోవాలి అని నా అభిప్రాయం. అది విన్న లక్ష్మి ఇలా అంటుంది. నువ్వు అలా అనుకోవడం పొరపాటు. మనం డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, ఎలా బతుకుతున్నావు అనేది ముఖ్యం. పక్కన వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే ఆ ఆనందం వెలకట్టలేనిది. దయ అనేది మనల్ని మనుషులుగా నిలబడుతుంది. రమేష్ లక్ష్మితో ఇలా అంటాడు. కాని ఎవరికి సహాయం చేయాలో, ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. చాలామంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. రమేష్ మాటలు విన్న లక్ష్మి ఇలా అంటుంది. అది నిజమే, కాని నిజమైన పేదరికం, కష్టం ఉన్నవాళ్ళని మనం గుర్తించాలి. ఒకసారి అలాంటి వాళ్ళకి సహాయం చేసి చూడు, ఆ తృప్తి నీకే తెలుస్తుంది. మనం అనుకుంటే ఏదైనా చేయగలం. మరోవైపు చిన్నవాడు అయిన సురేషు మరియు తన భార్య అయిన పార్వతి ఇలా మాట్లాడుతున్నారు. పార్వతి, నాన్నగారు దయ గురించి చాలా గొప్పగా చెప్పారు. నాకు కూడా ఎవరికైనా సహాయం చేయాలని ఉంది, కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియడం లేదు. మామగారు అన్న మాటలు నిజంగా చాలా గొప్పవి. దయ అనేది మనం పుట్టుకతో తెచ్చుకునేది కాదు, మనం నేర్చుకునేది. చిన్న చిన్న సహాయాలతో మొదలుపెట్టవచ్చు. మనం వీలైతే మన చుట్టూ ఉన్న కష్టాల్లో ఉన్నవాళ్లని గమనిద్దాం. అవును, నువ్వు చెప్పింది బావుంది. మనం ఏదో పెద్ద సహాయం చేయాల్సిన అవసరం లేదు. కనీసం వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకున్నా అది దయే కదా. సరిగ్గా చెప్పావు. ఒకరి కష్టాన్ని అర్థం చేసుకోవడం, పలకరించడం, చిన్న సాయం చేయడం, ఇవన్నీ దయ కిందికే వస్తాయి. మనం ప్రయత్నిద్దాం. ఇలా తమ భార్యలతో మాట్లాడిన తర్వాత ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడుకొని పొలం చూడటానికి అని ఊరిలో నుండి వెళుతుండగా వాళ్లకి ఒక పేద దంపతులు కనిపించారు. ముగ్గురు కొడుకులు వారిని గమనిస్తారు. అరే, ఆ దంపతులు
ఎంత కష్టపడుతున్నారో చూడు, వాళ్ళకి కనీసం తిండి కూడా లేనట్లుంది. అవును, పాపం ఎంత నిస్సహాయంగా ఉన్నారో అని అంటారు రామేషు సురేషు. మనం నాన్నగారు చెప్పిన దయ గురించి ఆలోచిస్తున్నాం కదా, ఇదే సరైన సమయం. మనం వాళ్ళకి సహాయం చేద్దాం అని అనుకుంటారు. పేద దంపతుల దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాన్న, ఏమైంది మీకు? ఎందుకు అలా ఉన్నారు? అని అడిగారు ఆ పేద దంపతులని. బాబూ, మాకు దిక్కులేదు. కనీసం తినడానికి కూడా లేదు. ఇప్పుడేదో పని దొరుకుతుందనుకుంటే అది కూడా పోయింది. అయ్యో, అలాగా? మీరు ఏమీ కంగారు పడకండి, మేమున్నాం. మనం వీళ్ళకి తినడానికి మంచి భోజనం ఇప్పిద్దాం. మీకు ఉండటానికి చోటు, తినడానికి ఆహారం మేమిస్తాం. అవును, అలాగే ఉండటానికి కూడా తాత్కాలికంగా ఒక చోటు చూద్దాం అని అనుకుంటారు. ఇదిగోండి, ఇది కొంత సాయం. మీకు ఏదైనా అవసరమైతే మమ్మల్ని అడగండి. ఇలా అనగానే, బాబులారా, మాకు దేవుడిలా వచ్చారు. ఈ రోజుల్లో మీలాంటి దయగల మనుషులు ఉంటారని ఊహించలేదు. మీదేకు కృతజ్ఞతలు. మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీ మనసు చాలా గొప్పదండి. మీరు చల్లగా ఉండాలి. ఇలా అనగానే, మనం మనుషులం, కష్టాల్లో ఉన్నవాళ్ళకి సహాయం చేయాలి. ఇందులో గొప్పతనమేమీ లేదు. అవును, ఇది మన బాధ్యత అని అంటాడు సోమేషు. మనం నాన్నగారు, అమ్మగారు మే చెప్పిన దయను ఆచరిస్తున్నాం అంతే అని అంటారు రామేషు సురేషు. ఇదంతా గమనించిన సీతయ్య చాలా సంతోషపడుతూ తన ముగ్గురు కొడుకులను మెచ్చుకుంటాడు.